హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. సో దాదాపుగా 33 రోజుల పాటు మనం పొద్దున్నే 7:30 గంటలకి రిలీజ్ చేశాం కదా. సో ఈ ఒక్క రోజుకి దానికి బ్రేక్ పడింది. ఎందుకంటే నేను బయట ఉన్నాను, విజయనగరం వచ్చాను. అందుకని ఇక్కడ ల్యాప్టాప్లో చేయాల్సి వస్తుంది. ఇది రికార్డింగ్ అయిన తర్వాత ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా చెప్పలేం. సో మేబీ 8 దాటొచ్చు మొత్తం ఓవరాల్గా రిలీజ్ చేసే సమయానికి. 8:15, 8:30 అయినా ఆశ్చర్యపోకర్లేదు, ఏమనుకోద్ది ఒక్క రోజుకి. ముఖ్యంగా అన్ని పత్రికల్లో బ్యానర్ వార్త అండ్ ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్న వార్త ఏంటంటే, అమెరికాకు ఇరాన్కు మధ్య చర్చలు. నిన్న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా 2 దేశాల ప్రతినిధులు కూడా సుమారుగా 2:30 గంటల పాటు చర్చించారు. ఈ చర్చలో ఒక కంక్లూజన్ అనేది లేకుండా అర్ధాంతరంగా ముగిశాయి. మళ్ళీ రెండో దశ చర్చలు తర్వాత ప్రారంభమవుతాయి. సో ప్రత్యక్ష భేటీ, యుద్ధం ముగింపునకు అమెరికా ఇరాన్ ప్రతినిధుల ముఖాముఖి చర్చలు. జేడీ వ్యాన్స్, ఘాలబఫ్ల బృందాల భేటీ. పాల్గొన్న పాక్ ప్రధాని షహబాజ్ డిమాండ్లను లిఖితపూర్వకంగా అందజేసుకున్న ఇరు వర్గాలు. విదేశాల్లోని ఇరాన్ ఆస్తుల విడుదలకు అమెరికా అంగీకారం. 1979 తర్వాత ఇరాన్ అమెరికా ప్రత్యక్ష చర్చలు ఇదే తొలిసారి. 3వ రోజుకు పొడిగించాలని సూచించిన పాకిస్తాన్. సో ఇక్కడ మొదటి రోజే అర్ధంతరంగా విఫలమయ్యాయి అనుకుంటే, ఇంకా పాకిస్తాన్ ఏమో 3వ రోజుకు కూడా కొనసాగించాలని కోరిందంట. సో ఇది ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఆంధ్రజ్యోతిలో కొంచెం డీటెయిల్డ్గా తేలని చర్చలు. ఇస్లామాబాద్లో ఇరాన్ అమెరికా భేటీ. అమెరికా తరపున వ్యాన్స్, విట్కాఫ్, కుఫ్నర్. ఇరాన్ నుంచి గలబఫ్, అరాక్షి హాజరు. 2 గంటలకు పైగా కొనసాగిన చర్చలు. ఇరాన్ ఆస్తుల ఫ్రీజింగ్ ఎత్తివేతకు ఓకే. లెబనాన్పై దాడుల తీవ్రత తగ్గింపు హామీ. హార్ముజ్ జలసంధిపై మాత్రం చిక్కుముడి. మరో రోజు చర్చల కోసం పాక్ యత్నం. ఫలిస్తే నేడు భేటీలు, ఆ తర్వాతే ప్రకటన. హార్మోజ్ను శుభ్రపరుస్తున్నాం, ఇరాన్ తీవ్రంగా నష్టపోబోతోంది ట్రంప్. లెబనాన్లో మరో 15 మంది మృతి, బీరుట్ మినహా మిగతా చోట్ల దాడులు. సో ఇక్కడ ఒకవైపు చర్చలు కొనసాగుతున్నాయి, మరోవైపు చర్చలు విఫలమైతే మేము తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఆల్రెడీ హెచ్చరిస్తూనే ఉన్నాడనమాట ఆయన. సో ఇది చర్చలకు సంబంధించి ఇట్లా కీలకమైన అంశాన్ని ఇస్తే, మరోవైపు సోనియా గాంధీ ఆరోగ్యం కాస్త క్షీణించింది. ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గతంలో కూడా హాస్పిటల్కి వెళ్ళి సోనియా గాంధీ గారిని పరామర్శించారు. సో నిన్న రాహుల్ గాంధీ కనిపించినప్పుడు రాహుల్ అమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి రాహుల్ గాంధీతో ప్రధానమంత్రి మోదీ కాసేపు మాట్లాడారు. సో అది హైలైట్ చేశారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును మహిళలకు చట్టసభల్లో 33% కేటాయిస్తూ ఆ బిల్లును ఈ నెల 16వ తేదీన లోక్సభలో పార్లమెంటు ఉభయ సభల్లో పెట్టబోతున్నారనమాట. సో దానికి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్నగాక మొన్న అన్ని పత్రికల్లో ఒక వ్యాసం రాశారు, ఎడిటోరియల్ రాశారు. ఈరోజు దాని మీద మాత్రం ఎంపీలకు ఒక బహిరంగ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్లను ముక్తకంఠంతో సవరిద్దాం, మాతృమూర్తులపై మన బాధ్యత నెరవేరుద్దాం, ఎంపీలకు ప్రధాని మోదీ లేఖ అనేది కూడా చూడొచ్చు. ఇక సీఎం చంద్రబాబు గారు కార్యకర్తల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పారండి. పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం, ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ విధానం తెస్తాం, జీవనోపాధికి కాదు ప్రజాసేవకే రాజకీయాలు. పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం చంద్రబాబు. సో ప్రజలను పారిశ్రామికవేత్తలను చేస్తాం, సో ప్రతి ఒక్కరూ 10 మందికి ఉపాధి కలిగించేలా చేస్తామని చెప్పి చంద్రబాబు గారు తరచూ చెప్తుంటారు కదా. సో ఇప్పుడు దానికి కొంచెం దాటి కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం అని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల రాయితీలు ఇప్పించి కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు E3 ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్మెంట్ అనే కొత్త విధానాన్ని తీసుకొస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. తద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. నీతి నిజాయితీలతోనే విలువలతో కూడిన రాజకీయాలు చేయగలమని చెప్పారు. సో ఈ అంశాలు చూడొచ్చు. ఇక అమరావతి నిర్మాణం విషయంలో జగన్ది విషప్రచారం, అసలు అక్కడ జరుగుతున్న ఖర్చు కానీ వాళ్ళు చెప్తున్న మాటలు కానీ అన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నారని అమరావతి శాఖ మంత్రి నారాయణ గారు నిన్న చెప్పారు. సో అమరావతి నిర్మాణ వ్యయంపై జగన్ది విషప్రచారం, పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన కడుపుమంట. పార్లమెంటు, తెలంగాణ సచివాలయం భవనాల ఖర్చును తక్కువ చేసి చూపిస్తున్నారు, వాటికంటే అమరావతి ఖర్చు ఎక్కువని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పారు. అమరావతికి కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడంతో దాన్ని కదిలించలేమన్న కడుపు మంటతో రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతుంటే చూసి ఓర్వలేక వైకాపా అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ నాయకులు రోజుకో విధంగా అవాకులు చవాకులు పేలుతున్నారని
అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ ధ్వజమెత్తారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో చేసిన నిర్మాణాలతో పోలిస్తే అమరావతిలో నిర్మాణ వ్యయం చాలా ఎక్కువ అంటూ దుష్ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. సో నిజంగానే పార్లమెంట్ భవన్ నిర్మాణం, తెలంగాణలో సచివాలయం నిర్మాణం, ఆంధ్రప్రదేశ్లో ఋషికొండ నిర్మాణంతో పోలిస్తే అమరావతి భవనాల విలువ కాస్త తక్కువే. అది ఒకటి రాసుకొచ్చారు. ఇక భూ రికార్డులకు ఆన్లైన్ తాళం, పట్టాదారు హక్కుల పరిరక్షణ ఈకేవైసీ, ఆధార్ అనుసంధానంతో అమలు, దస్త్రాలు మార్చాలని ప్రయత్నిస్తే వెంటనే రైతు మొబైల్కి సందేశం. ఇది బాగుందండి. సో ఆన్లైన్లో రికార్డులు ఉంటాయి. ఎవరైనా ఈ ఆన్లైన్లో రికార్డులు మార్చాలనుకుంటే రైతుకి ఇమీడియట్గా మొబైల్కి మెసేజ్ వెళ్తుందంట, మీ రికార్డు మారుతుంది అని. అప్పుడు రైతుకు తెలుస్తుంది కాబట్టి ఇమీడియట్గా వెళ్ళి ఫైట్ చేయొచ్చు అనమాట. రికార్డు లాకింగ్ మెకానిజాన్ని అందుబాటులోకి తెచ్చిన ప్రభుత్వం. భూ యజమానులు వెబ్లాండ్లో తమ భూ రికార్డులకు తాళం వేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. ఓసారి లాక్ పెడితే సదరు యజమాని అనుమతి లేకుండా ఆ భూమిపై మ్యూటేషన్లు, రిజిస్ట్రేషన్లు సాధ్యం కాదు. పట్టాదారు హక్కులను పరిరక్షించడం, అనధికార లావాదేవీల నిరోధమే దీని లక్ష్యం. ఈ విధానంలో పట్టా భూములు 1B అడంగలను స్వచ్ఛందంగా లాక్ చేసుకునే సౌకర్యం లభిస్తుంది. ఇది బాగుంది కదా, ఈ విధానం బాగుంది. భూములకు రక్షణ ఒక రకంగా. ఇక ఒక విషాదకరమైన వార్త మనం చూడొచ్చు. న్యాయవాది ప్రాణం తీసిన భారీ ట్యాంకర్. ఒక భారీ ట్యాంకర్ వెళ్తోంది కేసర, ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా దగ్గర. పక్కనే కారు వెళ్తుంది. హైవే మీద రెండు వెళ్ళడం కామనే కదా. ఆ ట్యాంకర్ ఏమో కొంచెం అదుపు తప్పి డివైడర్ని ఢీకొని ఆ పక్కనే వెళ్తున్న కారు మీద పడింది. దాంతో ఆ కారు నుజ్జు అయిపోయి కారులో ఉన్న హైకోర్టు న్యాయవాది చాలా దారుణంగా మరణించారు. గంటన్నర పాటు శ్రమించి కారును ఆ కింద నుంచి బయటకు తీశారంటండి. ఊహించిన ప్రమాదం, అనుకోని ప్రమాదం. ఆ కారుది తప్పు ఏమీ లేదు, కానీ పక్కన వెళ్తున్న ట్యాంకర్ బోల్తా పడి కారు మీద పడింది. సో అది ఇదిగోండి, విరుచుకుపడ్డ మృత్యు అని చెప్పి ఈనాడు ఆంధ్రజ్యోతిలో సేమ్ ప్లేస్లో వేశారు. టోల్గేట్ వద్ద ఆగిన కారుపై బోల్తా పడిన భారీ ట్యాంకర్. హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరావు దుర్మరణం. కేసర టోల్ ప్లాజా వద్ద ఘోర ప్రమాదం. వెనుక నుంచి వచ్చి వేగంగా ఎక్కి పక్కనున్న కారుపై పడ్డ ఫ్లై యాష్ ట్యాంకర్. కారు నుజ్జు డ్రైవర్ సీట్లోనే అడ్వకేట్ మృతి. సో ఇక పోలవరంలో జంబో టర్బైన్లు, తక్కువ ఎత్తుతో ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి, ఆసియాలోనే అతిపెద్ద టర్బో జనరేటర్ల ప్రాజెక్టు. ఈ ఫోటో కానీ ఆంధ్రజ్యోతి ఫోటో చూడండి. సేమ్ ఇదే టాపిక్ మీద ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు. ఫోటో బాగుంది, చూసారా? ఇంటింటికి పోలవరం వెలుగులు, శరవేగంగా జల విద్యుత్ కేంద్రం పనులు. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి కూడా జరగబోతోంది. ఆ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం పనులు శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పి చూడండి. ఆ జనరేటర్, దానికి సంబంధించి స్టోరేజ్, పోలవరం జల విద్యుత్ కేంద్రంలోనూ ఓ యూనిట్లో జరుగుతున్న జనరేటర్ బ్యారల్ నిర్మాణ పనులు. అది ఒక పెద్ద బంగ్లాలో ఉంది కదా చూడడానికి, ఒక రౌండ్ సర్కిల్లో ఒక పెద్ద బంగ్లాలో ఉంది. 2027 జూలై నాటికి 3 యూనిట్లు సిద్ధం. ప్రస్తుతం 60% మేర పనులు పూర్తి. 12 యూనిట్లు, 960 మెగావాట్ల సామర్థ్యం. ఆసియాలోనే అతిపెద్ద కప్లాన్ టర్బైన్లు. రోజుకు 2.3 కోట్ల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి. ఏడాదికి 1100 కోట్ల విలువైన కరెంటు. రాష్ట్ర ఇంధన భద్రతలో కీలకమైన మైలురాయి. సో పోలవరం ప్రాజెక్టు పూర్తయితే జలాలతో పాటు ఇది కూడా, అక్కడున్న జలాలతో ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. జల విద్యుత్ కేంద్రం అన్నమాట. ఇది భారీ విద్యుత్ కేంద్రం ఇది. సో ఇది ఈనాడు ఆంధ్రజ్యోతిలో కామన్గా ఈ ఫోటోలతో సహా ఈ వార్త రాశారు. ఆసియాలోనే జంబో టర్బైన్ల సాంకేతికతతో నిర్మించనున్న అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుగా పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్లాంట్ నిలవనుంది. ఇక సాక్షి ఫస్ట్ పేజీ చూద్దామండి. మరి వాళ్ళు మావిగన్ విషయంలో జనంలోకి బలవంతంగా ఎక్కించాలని చూడండి ఏం రాశారు. అమరావతి వర్సెస్ మావిగన్ అంట. అమరావతి మావిగన్ అభివృద్ధి చెందిన ప్రాంతం అంట. అంతర్జాతీయ విమానాశ్రయం ఉందంట. మచిలీపట్నం పోర్ట్ ఉందంట. 3 మేజర్ స్టేషన్లు ఉన్నాయంట. పూర్తి కనెక్టివిటీ ఉందంట. పులివెందులకు కూడా ఉన్నాయిగా. పులివెందుల్లో కూడా రైల్వే స్టేషన్లు ఉన్నాయి కాన్స్టిట్యున్సీ పరిధిలో. అలాగే దగ్గరలో విమానాశ్రయం కూడా ఉంది, కడప విమానాశ్రయం. కాబట్టి అది రాజధాని చేసేయండి. లేదా మా నర్సంపేట కూడా రాజధాని చేసేయండి. అక్కడ కూడా 2-3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అక్కడ కూడా హైవే ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది. సో ఇలా కంపేర్ చేస్తే ఏదైనా రాజధానే. ఇలా కంపేర్ చేస్తే
ఎయిర్పోర్ట్ అంట, పోర్ట్ అంట, కార్పొరేషన్లు అంట. కార్పొరేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి, అన్నింటినీ రాజధాని చేసేయండి. రైల్వే స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. ఇవి కొత్తవి కట్టడమే కదా విజన్ అంటే. కొత్త నగరం నిర్మిస్తున్నారు కదా, ఇవన్నీ కడుతున్నారు కదా. ఇదిగో 2,00,000 కోట్లని ఒక ఫేక్ ప్రచారం, 2,00,000 కోట్లు 2,00,000 కోట్లని. ఎందుకో మరి వీళ్ళు ఆ ప్రచారాన్ని మాత్రం అస్సలు ఆపట్లేదన్నమాట, ఆ విష ప్రచారం, ఆ నెగిటివ్ ప్రచారాన్ని మావిగన్ విషయంలో. సో అందుకే అవగాహన కోసమని మన ఛానల్లో మొన్న ఒక 2 వీడియోలు చేసామండి. మేబీ మీ అందరూ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలు చూడండి. వాళ్ళు అమరావతి వర్సెస్ మావిగన్ అని రాశారు కదా, అది కాదు కానీ విజన్ వర్సెస్ మావిగన్ అని ఈ వీడియో చూడండి. ఇక్కడ మీకు అర్థమవుతుంది. సో చంద్రబాబు గారు ఆలోచన ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఏంటి. అలాగే జగన్ చెప్తున్న అతిపెద్ద అబద్ధమని ఈ 2,00,000 కోట్లు ఖర్చు, 2,00,000 కోట్లు ఖర్చు అంటున్నారు కదా, దానిలో నిజాలు ఏమిటి అనేది ఈ వీడియోలో ఉన్నాయి. ఇది కూడా చూడొచ్చు. సో ఈ 2 వీడియోలు చూస్తే విజన్ వర్సెస్ మావిగన్ అండ్ జగన్ చెప్తున్న అబద్ధం, ఈ 2 వీడియోలు చూస్తే మీకు అమరావతి విషయంలో ఒక క్లారిటీ వస్తుంది అన్నమాట. సో మొత్తానికి సాక్షిలో రోజు ఎక్కిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఇదే హాట్ టాపిక్ అంట. వైఎస్ జగన్ ప్రతిపాదనకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజా మద్దతు, మావిగన్ వల్ల ప్రయోజనాలను స్పష్టంగా వివరించిన జగన్. కొన్నాళ్ళు ప్రజామద్దతుని రాస్తారు, ఇంకా రోజు ప్రజామద్దతుని రాసి బోరు కొట్టేసి అంతరిక్షంలో ఏలియన్ల మద్దతుని రాస్తారు, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మద్దతుని రాస్తారు. మొత్తం అందరి మద్దతు ఇదే, దేవతల మద్దతు, రాక్షసుల మద్దతు కూడా ఉందని చెప్పి ఇంకా రాస్తూనే ఉంటారండి ఈ మావిగన్ గురించి. మరి సిల్లీగా లేదు ఆ మావిగన్ అనే పేరు, ఆ ప్రపోజల్, ఇది అధికారంలో ఉన్నప్పుడేమో 3 ముక్కలాట, ఇప్పుడేమో ఇది. ఇక చేయించేది, నిందలు వేసేది నారాబాబే. అవును, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపించింది ఆయనే కదా. హత్య రాజకీయాలకు ఆద్యుడు చంద్రబాబు అంటున్న విశ్లేషకులు ఎవరు? విశ్లేషకులు అంటే కేఎస్ ప్రసాద్ గారు, కొమ్మినేని గారు, ఈశ్వర్ గారు, వాళ్ళేనా? సాక్షి రాయడానికి భలే ఉంటుందండి. ఇక్కడేమో ప్రజలు, ఇక్కడేమో అమరావతి వద్దు మావిగన్ అంటున్నారని ప్రజలు అంటున్నారని రాశారు, ప్రజలు కోరుకుంటున్నారని. ఇక్కడేమో విశ్లేషకులు అంటున్నారని రాశారు, ఇంకో చోట మేధావులని రాస్తారు. అన్నీ విశ్లేషకుల మీదకి, మేధావుల మీదకి, ప్రజల మీదకి తోసేయచ్చు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో రాజ్యాంగేతర శక్తిగా చెలరేగిన మల్లెల బాబ్జీ అనుమానాస్పద మృతువునకు బాబు హస్తం, పాత్రికేయుడు పింగళ దశరథరాం వంగవీట కేసుల్లోనూ భాగం. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే వైఎస్ రాజారెడ్డి హంతకులకు హైదరాబాద్లో 4 రోజుల షెల్టర్, 2024 నుంచి రెడ్ బుక్ వికటాటహాసం, 21 నెలల్లోనే 21 ఇది అని ఒక విరుగుడు. అంటే పయ్యావుల కేశవ్ గారు, మంత్రి అచ్చెన్నాయుడు గారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కదా. సో రాజశేఖర రెడ్డి గారు అండ్ వివేకానంద రెడ్డి గారి మరణాల విషయంలో, అందుకు సాక్షిలో ఒక కౌంటర్ వార్త ఇలా రాశారనమాట. ఇక చర్చలు సానుకూలంగా జరిగాయి ఇరాన్కి, అమెరికాకి అని సాక్షిలో రాశారు. యాక్చువల్లీ చర్చలు అంత సానుకూలంగా లేవు, అర్థంతరంగా ముగిశాయని మిగిలిన పత్రికల్లో రాస్తే సాక్షిలో మాత్రం సానుకూలం అని రాశారు. ఇక కూటమి నేతలే రింగ్ మాస్టర్లు, IPL 2026లో జోరు పెంచిన బెట్టింగ్ రాజాలు, ఏపీలో 5,000 కోట్ల మేర దందా. ఒరే నాయన, బెట్టింగ్లకి పార్టీలు ఉండవు, బెట్టింగ్ రాయిళ్ళకి పార్టీలు ఉండవు. వాళ్ళు బెట్టింగ్ ఆడుతూనే ఉంటారు, పార్టీలకు సంబంధం లేదు. పార్టీలు ఉంటాయి అని చెప్తే మాజీ మంత్రి, నోటిపారుదల శాఖ మంత్రి ఉన్నారు గతంలో, ఆయన బెట్టింగ్ కేసులో విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఆయన అడిగితే చెప్తారు బెట్టింగ్లకి పార్టీలకి సంబంధం ఉండదు, పర్సనల్ దోలా అని. గతంలో నోటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన అడిగితే చెప్తారు బెట్టింగ్ ఎవరిది అని. నా చావుతో అయినా చిరుద్యోగులకు న్యాయం జరగాలి. పురుగు మందు తాగి సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి సమాన పనికి సమాన వేతనం కల్పించాలంటూ చంద్రబాబు పవన్ లోకేష్కు వినతి. అమలాపురం విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగి. సో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి. ఇక ఉపాధికి పచ్చ చెదలంట. గ్రామాల్లో టీడీపీ నేతలకు ఉపాధి నిధులు దోచిపెట్టిన చంద్రబాబు ప్రభుత్వం 2014-19 జరిగిన పనులకు అంటూ 331 కోట్ల చెల్లింపులు, ఎమ్మెల్యేల తమ్ముళ్ళు, బంధువులు, టీడీపీ నేతల పేరిట ఇష్టారాజ్యంగా బిల్లులు, మంత్రివర్గంలో ఆమోదం తెలిపి మరీ దోపిడీ. వైసీపీ హయాంలో పెండింగ్లో పెట్టారు కొన్ని నీరు చెట్టు బిల్లులు అండ్ ఉపాధి హామీ బిల్లులు కొన్ని. వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చెల్లిస్తుంది. సో అవి టీడీపీ నేతలకు దోచిపెడుతున్నారు అని రాశారు. సో ఇంకా సాక్షిలో చూసుకుంటే
అమరావతి వర్సెస్ మావిగన్ ఇదేనాయన మొత్తం పేజీ అంతా వేస్తారా. ఇక బాబు సర్కార్లో బీసీలకు అన్యాయం అంతా, ఉపాధికి పచ్చ చదువులు, మహాత్మా మన్నించు, జయంతి రోజున పూలకు అవమానం అంట. యాడొకటి సరే, సాక్షి లేపేయచ్చు, సాక్షిని తీసేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏవిఎన్ ఆర్కే గారు తలపడడం నాకు కొత్త ఏమీ కాదు అని తన ఎడిటోరియల్లో కొత్త పలుకులో రాస్తూ ఇదిగోండి ఒక సంఘటన గురించి రాశారు. రాజశేఖర రెడ్డి జీవించి ఉన్నప్పుడు అంటే దాదాపు 25 ఏళ్ల క్రితం ఆ కుటుంబంలో చోటు చేసుకున్న ఒక దిగ్భ్రాంతికర సంఘటన గురించి కూడా నాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు సదరు సంఘటనను నేనే బయట పెట్టాల్సి వస్తుందేమో తెలియదు. ఆ సంఘటన గురించి తెలిస్తే యావత్ ప్రజానీకం నివ్వరిపోతుంది. అది ఏమిటి అని ఎవరైనా గెస్ చేయగలరా? అదేంటి, ఏ సంఘటన అనేది? అది పూర్తిగా కుటుంబం సంబంధించిన వ్యక్తిగత సంఘటన. రాజశేఖర రెడ్డి గారి మీద కూడా యావగింపు వస్తుంది ఆ సంఘటన ఏంటో తెలిస్తే. రాజశేఖర రెడ్డి గారి పిల్లల్ని ఏంటి ఇలా పెంచారా అని అనిపిస్తుంది అనమాట ఆ సంఘటన గురించి తెలిస్తే. సో దాని గురించి ఏబిఎన్ ఆర్కే గారు ఇండైరెక్ట్గా నేను ఇప్పటి వరకు చెప్పలేదు, చెప్పాల్సి వస్తుందేమో అన్నారు. నిజానికి అది పొలిటికల్ సర్కిల్స్లో కాస్త అంటే మీడియా సర్కిల్స్లో ఉన్న కాస్త పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అది ఆ సంఘటన ఏంటి అనేది. అది తెలిస్తే అది బయట ఏ పత్రికలో అయినా వస్తే రాజశేఖర రెడ్డి గారి మీదే ఒక రకంగా విరక్తి వస్తుంది. ఏంటి ఇలా పెంచారు పిల్లల్ని అని ఆంధ్రజ్యోతి ఇండైరెక్ట్గా ప్రస్తావించారు. ఇక ఆంధ్రజ్యోతి సంస్థల పట్ల దాదాపు 25 ఏళ్ల ప్రస్థానంలో మా దమ్ము ధైర్యాన్ని అనేక మార్లు ప్రదర్శించే అవకాశం వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్న రోజులు తల ఎగరేసి బతికేమో తప్ప తలదించుకొని బతకలేదు. మేము కయ్యానికి కాలుదోవం. అయితే అవతల వారు వ్యవహరించే తీరును బట్టి మా స్పందన ఉంటుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రకంగా ఏబిఎన్ ఆర్కే సవాల్ చేశారు. మాకేమో తలబడడం కొత్త కాదు, మీరు ఏం చేస్తారు చేసుకోండి అని. జగన్ రెడ్డి సొంత మీడియాలో నిత్యం చేసుకుంటున్న వాంతులతో ఎవరైనా పోటీ పడగలరా? జర్నలిజం గురించి, విలువల గురించి కనీస అర్హతలు లేని వారు చెబితేనే వినే దుస్థితిలో నేను లేను అని చెప్పి గట్టిగా ఇచ్చిపడేశారు. సరే, ఇది మళ్ళీ సెపరేట్గా ఒక వీడియో చేద్దాంలే. ఇక అమరావతి అభివృద్ధి సమాధానం జగన్ బ్యాచ్కు కౌంటర్. అదే సీఎం రాజధాని నగరం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు పెట్టుబడి రెట్టింపు ఫలితాన్ని రాష్ట్రానికి ఇస్తుంది. ప్రభుత్వం చేతిలో 5,000 ఎకరాల వెబ్ ల్యాండ్ బ్యాంక్. ప్రస్తుత రేట్ల ప్రకారం దాని విలువ 50,000 కోట్లు. అమరావతిపై ద్వేషంతోనే వైసీపీ విమర్శలు. సో అమరావతి అభివృద్ధి, అమరావతి అనేది ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. దాని డబ్బులు అదే తెచ్చుకుంటుంది, దాని అప్పులు అదే తీర్చుకుంటుంది. అదే మనం కొంచెం క్లియర్గా అందరికీ అర్థమయ్యేలాగా ఈ వీడియోలో చెప్పాం. నేను చంద్రబాబు గారు చెప్పింది కూడా ఇదే, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు, దానికి ఏమీ ఖర్చు అవ్వదు పెద్దగా అని. తేలని చర్చలు ఇవన్నీ చెప్పుకునే కదా. ఫ్యాన్ తీసేసి గొడ్డలు పెట్టుకో. వైసీపీ అంటేనే విధ్వంసం, వినాశకం. ఎవరైనా మంచి చేయాలని పార్టీ పెడతారు, కానీ నరకడం, చంపడమే వైసీపీ పాలసీ. తల్లిని చెల్లిని ట్రోలింగ్ చేసిన పట్టని జగన్ వీకెండ్ కామెంట్పై మాత్రం అక్కసు. జర్నలిజం అంటే రప్ప అన్నంత ఈజీ కాదు. రాధాకృష్ణన్ నీ తండ్రి ఏం చేయలేకపోయారు, ఇక నువ్వెంత, ఇకనైనా మారండి. రౌడీజమే చేస్తానంటే తొక్కుకుంటూ వెళ్తాం. జగన్కు హోంమంత్రి అనిత హెచ్చరిక. సో ఇక్కడ ఆంధ్రజ్యోతిలో గట్టిగానే మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ వైసీపీకి కౌంటర్లు ఇస్తూ మంత్రులు, సీఎం గారు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల గురించి రాశారు. తర్వాత అడ్డంకులు తొలగారే, నీరు పారాలి. దేశవ్యాప్తంగా జలధార అధ్యయనానికి త్వరలో కేంద్ర బృందం రాక. అన్నమయ్య జిల్లాలో విజయవంతమైన ప్రాజెక్టు 8.59 మీటర్ల మేర పెరిగిన భూగర్భ జలాలు. అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు పెరిగాయంట. సో ఆ విధానాన్ని అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఒక కేంద్ర బృందం వస్తుందంట. మంచి విషయం కదా. ఇక ఈనాడులో ఒక్కసారి లోపల పేజీ అంశాలు చూస్తే, అంటే మొత్తం అన్నీ డీటెయిల్డ్గా కాదు కానీ షార్ట్కట్లో చూద్దాం. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది పూలే జయంతి సందర్భంగా. ఇక జగన్ అధికారంలోకి వస్తే అమరావతి విధ్వంసమే, రాజధాని భూములను కార్యకర్తలకు పనిచేస్తారు. విశ్రాంతి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు. శ్రీశైలం ఘాట్లో ఎలివేటెడ్ కారిడార్. తెలంగాణ పరిధిలో 45.35 కిలోమీటర్లు, ఏపీలో 41.39 కిలోమీటర్లు. పులుల రక్షిత ప్రాంతం కావడంతో హైవే విస్తరణకు ఇబ్బందులు. దీనికి పరిష్కారంగా పైనుంచి వెళ్లే వంతెనకు ప్రతిపాదన. శ్రీశైలంలో ఒక ఎలివేటెడ్ కారిడార్ పట్టాలని ప్లాన్ చేస్తున్నారండి. బాగుంది.
మహిళా రిజర్వేషన్లు ముక్త కంఠంతో ప్రభుత్వ సేవల్లో చిన్నపాటి లోపాలు వద్దు. రాష్ట్రంలో నైపుణ్య యూనివర్సిటీలు, థార్ ఎడారి గాలులు మన వైపు. సో ఇది సరిపోద్దండి ఇవాళకి. సండే కదా, 20 నిమిషాలు వచ్చింది వీడియో. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక ముగిద్దాం. ఇంపార్టెంట్ విశ్లేషణలు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. థ్యాంక్ యూ.